అడవులను కాపాడుకుంటేనే జీవరాశులకు మనుగడ అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడవులను రక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామనే అంశంపై నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా ఆదేశాలతో రాపూరు రేంజ్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని గిరిజన కాలనీలో పి శ్యామలాదేవి కళాబృందం వారిచే అడవికి నిప్పు, మానవాళి మనుగడకు ముప్పు, అడవులను రక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశంపై నాటిక రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బీఓ నాగులు, రాహుల్, భాగ్యరాజు సిబ్బంది పాల్గొన్నారు. ఒక్క నిమిషం వచ్చి నిలబడు, మళ్ళీ పాట పాడుకోండి అని చెప్పి ఒక్కడు కూడా పడలేదు. దీంతో లాభం లేదు కానీ కరెంట్ లాగుతాం. దానికైతే ఆకలిగా ఉంది. కొండకి మేపు తీసుకుపోతున్నాను. ఎక్కడికి పోయినా సరే, ఏడికి పోయినా గడ్డి దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా పొదలు, ఎక్కడ చూసినా ఎండిపోయి చూసినా పొదలే. ఏదైనా సరే ఈ రోజు ఏదో ఒకటి చేయాలి. మా పశు ఈ గొర్రెలు పోయడానికి దారి కూడా లేదు. ఈ పొదలుగా నగర పెట్టేసామనుకో శుద్ధంగా కొండకి ఎండిపోయిన కట్టెలు ఏర్కొచ్చుకుందాం. గ్యాస్ అయిపోయేదానికి వచ్చింది. తొందరగా వెళ్దాం పదా. అడ్డు పెట్టేశాను. దారి గడ్డి కూడా పడుతుంది మా గొర్రెలకి. దారి పెట్టేసాను. శుద్ధంగా చెత్త గారిపోద్ది. తర్వాత నీటిగా నీకు బుద్ధి ఉందా లేదా? నేనేం చేశాను, మాకు గొర్రెలకి మేతలకి పొదలు దగ్గర పెట్టేశాను. ఎవరైనా బుద్ధి తక్కువ, అసలు బుద్ధి ఉందా నీక? దేనికమ్మా అసలు చచ్చిన పట్టుకోమని కట్టేసి అధికారులకు పెట్టేస్తాను. మా ఊరికి వచ్చి నువ్వేందా? మీ ఊరికి వచ్చా? మీ ఊరేంది, మా ఊరేంది? అడవిని తగబెడితే ఏ ఊరైనా మక్కిలేని కొట్టి బొక్కలు వేస్తారు. ఏమనుకుంటున్నాం? అడవికి నిప్పు పెట్టడం చట్టరీత్యా నేరం. మరి ఈ ఎండాకాలంలో ఆ నిప్పు అనేది ఎగిరిపడి అడవంతా కాలిపోతా. అయ్యో ఆ పిచ్చుకలు చూడు ఎలా కాలిపోతున్నాయో, అయ్యో ఆ కుందేల పిల్ల చూడు ఎలా మాడిపోతుందో, అయ్యో పాము చూడు ఎలా వెలవెలలాడుతుందో. ఇలా కాదు గానీ తీసుకెళ్లి వాళ్ళని తప్పలేదు. ఇలాంటి వాళ్ళు వదిలేసామనుకో మొత్తం తగలబెట్టి పడేస్తారా? అడవి సంపదంతా నాశనం చేస్తారు. కాయలు మిగలవు, మొత్తం నాశనం చేస్తారు. ఫస్ట్ బట్టి చేస్తే ఇంకోసారి ఇంకోసారి తప్పదు. రక్కసలాగా లేచారు. ఇక నుంచి అట్లాంటి పనులు లేవు. ఎవరికి చెప్పబాకండి. ఎవరికి చెప్పబాకండి అండి. సార్పు ఆ ఆఫీసర్లు రాకపోతే చచ్చినాడా? నీకే వచ్చిందిరా దుంపదేగా. చూశారని అడవులకు వెళ్ళి దేనికి అంటు పెడుతున్నారు? గొర్రెలు మేపేదానికి వెళ్ళి ఆ గొర్రెలకు మేత దొరకటం లేదు. ఎండాకాలంలో పైది తగలబెడితే కింద బాగా పచ్చకొస్తుందని అంటు పెడుతున్నారు. అదే కాక మేకలు గొర్రెలు వచ్చేదానికి దారులు కనపడటం లేదని అంటు పెడుతున్నారు. కొండకు తేనె తెచ్చుకోవడానికి వెళ్ళి తేనెను చూపేదానికి పొగ పెట్టాలి కదా. ఆ పొగ పెట్టేదానికి వెళ్ళినప్పుడు పొగ పెట్టేసి ఆ కట్టిన ఆపకుండా అలాగే విసిరేస్తున్నారు. మన నిర్లక్ష్యం వల్ల అది అంటుపడేది అంటుకునేదే కాకుండా ఈ గొర్రెల కాడికి బర్రెల కాడికి వెళ్ళిన వాళ్ళు బీడీలు సిగరెట్లు కాల్చి వేసేస్తున్నారు. ఎంటిక చర్మంత నిప్పు రవ్వ పడ్డ పెద్దవాళ్ళు అంటారు గోరంత దీపం కొండంత వెలుగు అంటారు. కానీ ఇసుమంత రవ్వ ఏది నిప్పు రవ్వ కొండంతా కాలిపోతుంది. ఆ కొండంతా కాలిపోతే చివరికి మిగిలేది ఏముందండి? మన బూడిద తప్ప ఏం మిగలదు. ఎవరైనా సరే కొండకు వెళ్ళి గొర్రెలకు మేత లేదని గాని, దారి కనపడలేదు గాని, బీడీ సిగరెట్ కాల్చి గాని తేనె చూపుకోవడానికి వెళ్ళిన వాళ్ళు తేనె వరకే తీసుకోవాలా. అక్కడ నిప్పు పెట్టి ఆ కట్టెలు గాను వేసి అక్కడ గాను వచ్చారంటే మేము అణువణువున సీసీ కెమెరాలు పెట్టున్నాము. ఏది మన అడవిలో ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి. దాళ్లలో ఆడోళ్ళైనా సరే మగోళ్ళైనా సరే అంటు పెట్టినప్పుడు కానీ దొరికారా, ఇందాక చెప్పినట్టుగా బెయిల్ లేనటువంటి జైలు శిక్ష అనేది పడుతుంది. జాగ్రత్తలు పాటిద్దాం. ఎందుకంటే మానవ జాతి మనుగడకి ఆధారమైంది అడవి. మానవుని మనుగడకు ఆధారం అడవి. అందరం ఒక్కటై కాపాడుదాము కొండల్ని. మానవుని మనుగడకి ఆధారం అడవి. అందరం ఒక్కటై కాపాడుదాము ముందుకై. ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు ఎండల కాలం. ఆ చెట్టు కింద గుట్ట మీద వచ్చేసి ఉసిరికాయలు బాగా కాసుంటాయి. పొయ్యి కోసుకొచ్చుకొని ఊరగా పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూర వేయకపోయినా ఊరగా పెట్టనేయచ్చు. ఒక్కడే నేను పోతా పోలేదు కదా, అక్కడ అక్క ఉంది పిలుచుకొని తీసుకొని వెళ్తాను. అక్క
అక్క గుట్ట పైన ఉసిరికాయలు, ఈతపళ్ళు, తర్వాత చింతకాయలు, తేనె, ఇవన్నీ ఉంటాయి. ఈ రోజు ఎక్కడైనా సంధి కట్టుకొని పోయి మరి అవన్నీ కోసుకొచ్చుకొని బాగా చెప్పినావులే. పోయినసారి కూడా రాక నీకు అన్ని కొబ్బరికాయలు కోసిస్తానని చెప్పి పాపం జనాల కంటే ఎక్కువ వచ్చినాయి. పాపం పోయిన అవి కూడా ఇంటున్నాయి మా గురించే కదా. మరి పోయినసారి కూడా అంటే ఉసిరికాయలు నీకు దంతి కోసిస్తానని చెప్పి బాగా ఒడుపుగా పరిగెత్తుకుంటే లేవు. అన్ని నువ్వే కోసుకొని తెచ్చుకున్నావు. రా నేను ఈసారి నీకు ఇస్తా. ఎంత ఇస్తావు? ఒక అరభాగం ఇస్తావా? అక్క ఏందక్క దొరికింది అరభాగం అయితే నీకు అరభాగం. సరే కాలు భాగం ఇస్తారా? కాలు భాగం ఇస్తావా? సరే ఎప్పుడన్నా పోదాం పదా. ఓ పిల్లు చిన్నగా నడువు. నువ్వు నాకు ఈ నడువు యాక్సిడెంట్ అయ్యి కాలుకు రాటేస్తున్నారు. చిన్నగా ఫాస్ట్కి వెళ్తానని చెప్పి అడుగునే పిల్లని మొత్తం నాకి తెచ్చావు. నువ్వు ముందుకు చిన్నగా పో. చిన్నగా పో పిల్ల, వస్తున్నా నేను. చూసారా, అడవిలోకి వచ్చి ఇట్లా ఏట్లకు పోయిన వాళ్ళు పెట్టల్ని తుపాకులతో కాల్చేస్తున్నారు, ఈ ఉచ్చులేసి పట్టేస్తున్నారు. చివరికి అది కాదని చెప్పేసి కరెంటు తీగలు పెట్టి లాగేశారే. కరెంటు తీగలు పెట్టి అక్కడ ఉన్నటువంటి మూగ జీవాలను చంపాలని చూస్తే, ఆ వన్య ప్రాణులని చంపాలని చూస్తే చివరకు మనుషులు మనమే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం, చచ్చిపోతున్నాం. మేకలు చచ్చిపోతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి, కట్టెలకో కంపలకో వెళ్ళిన వాళ్ళు తెలియకుండా ఈ వన్య ప్రాణులు పట్టేదానికి ఈ ఏటగాళ్ళు ఈ కరెంటు పెట్టి కరెంటు బారిన పడి చచ్చిపోతున్నాం. దయచేసి ఎవరైనా సరే అడవుల్లో వన్య ప్రాణులను వేటాడినా, అడవుల్లో వన్య ప్రాణులను చంపినా రానున్న రోజుల్లో మన బిడ్డలకి నెమలి ఎలా ఉంటుందో, జింక ఎలా ఉంటుందో, పులి ఎలా ఉంటుందో చూపించాలంటే ఎలా? అలా బొమ్మలతో చూపించాలి. మనమంతా మన బిడ్డలకు అందించేదేంటి? మన జాతి పక్షి ఏదయ్యానంటే నెమలిని చూపించాలి. మన జాతి మరి బంగారు లేడీని చూపించాలి. ఎక్కడి నుంచి చూపిస్తాం? బొమ్మల్లో తప్ప. మన జాతి చిహ్నం ఏదంటే పులిని చూపించాలి. ఇవన్నీ కూడా చూపించాలంటే అవి ఉంటేనే కదా మనం ఇలాంటి అడవి సంపదనంతా దోచుకొని తింటున్నాం. ఎవరైనా సరే అడవుల్లోకి వెళ్ళి వన్య ప్రాణులను వేటాడినా, వన్య ప్రాణులను చంపినా, వాటిని పట్టుకొని జీవహింస చేసినా నాన్ బెయిలబుల్ వారెంటీ. నాన్ బెయిలబుల్ వారెంటీ అంటే ఏంటక్క? అంటే బెయిల్ లేని జైలు శిక్ష. బెయిల్ లేని జైలు శిక్ష. జైలుకు పోవడమే కానీ తిరిగి రావడం అనేది ఉండదు. రికమెండేషన్ మీద కూడా రాలేదు. రికమెండేషన్ కాదు కదా, ఏ మండేషన్ చెల్లదు. అందుకనే అలా మొగుడు వేటకి వెళ్ళేటప్పుడు పెళ్ళాలు కానీ బిడ్డలు కానీ ఏం చెప్పాలి? ఇలాంటి మూగ జీవాలను వేటాడటం తప్పు. ఏమా మన ఇంట్లో ఉండే బిడ్డల్ని చంపుకొని తింటామమ్మా? మనం తింటామా? తినము. మరి మనం బిడ్డల్నే చంపుకోలేండి, అడవిలో ఉన్నటువంటి ఆ మూగ జీవాలను వేటాడుతాం. అంతెందుకు, ఇంట్లో ఉన్న ఒక పిల్లి పిల్ల చచ్చిపోతే ఏడుస్తామా లేదా? సాకే పిల్లి పిల్ల, సాకే కుక్క చచ్చిపోతే బాధపడతామా లేదా? జీవాలలో ఒక జీవం చచ్చిపోయినా బాధపడతామా లేదా? ఒక మేక గొర్రె సాగుతూ ఉంటాం. కానీ వాటికంటే ఎక్కువైన ఈ వన్య ప్రాణులు అన్నమాట. మనిషి తినేదానికి మేకలున్నాయి, కోళ్లున్నాయి, చేపలున్నాయి. ఇది చాలక అడవిలో ఉండే నోరులోని జీవాలను వేటాడుతున్నారు, వన్య ప్రాణులను సంహరిస్తున్నారు. కాబట్టి చిన్న మిడత పిల్లని పట్టినా సరే ఎత్తి జైల్లో వేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా అడవుల్లోకి వేటకు వెళ్ళినా, నోరు లేని జీవాలను వేటాడినా, వన్య ప్రాణాలను శిక్షించి వాటిని చంపి తిన్నా బెయిల్ లేని నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ లేని జైలు శిక్ష వేస్తారు. చీకట్లు వెళ్ళిపోయి అడవిలో పోయి ఇందేళ్ళు ఏవి దొరికితే పట్టుకొని ఈ రోజు రేపు ఆదివారం జల్సా చేస్తారు సార్. మరి ఈ రోజు చాలా మంది అడవులకి వెళ్ళి వచ్చేస్తున్న అడవులకి ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు. ప్రజలందరికీ మా అటవీ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే, ఈ ఊరు గ్రామంలో మేకలు చాలా ఉన్నాయి. మేకలు తోలుకొని మన అడవికి వస్తున్నారు. ఈ అడవికి వచ్చినప్పుడు బీడీలు తాగే వాళ్ళకి చాలామందికి అలవాటు ఉంటుంది. ఆ అలవాట్లో బీడీ తాగేసి మీరు కానీ అక్కడ పడేశారనుకోండి, ఇది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో చిన్న అగ్గిరవ్వ బండా కూడా అడవంతా తగలబడిపోతుంది. అందుకని మీరు ఎవరన్నా ఒకవేళ బీడీ తాగే అలవాటు ఉన్నా బీడీని అక్కడే తాగండి, అక్కడే ఆర్పేయండి. ఆర్పేసి అక్కడి నుంచి బయలుదేరండి. అంతేగాని మనకేం పోయిందిలే అని మీరు ఆడ పడేశారనుకోండి, అది పైరు అయిన మరుక్షణం మనకి శాటిలైట్ ద్వారా మెసేజ్ వస్తుంది, ఫలాని లొకేషన్లో ఫలాని ల్యాట్లాంగ్లో ఫైర్ పడింది,
అని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది. అప్పుడు మేము మళ్ళీ అక్కడికి వస్తాం. అక్కడికి వచ్చినప్పుడు మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఈ మంట ఎవరు వేశారని మిమ్మల్ని మేము అడగడము, మీరు మేము కాదనడము, మళ్ళీ మనకి మధ్యలో భేదాలు వస్తాయి. అందుకని మీరు ఎవరైనా కూడా అడవికి వెళ్ళినప్పుడు మీరు అక్కడే ఆపేయండి బీడీని. తేన్లకి ఎక్కువ వెళ్తున్నారు. ఈ తేన్లకి వెళ్ళినప్పుడు కూడా మీరు సుడాలు కడుతున్నారు. ఆ సుడాలు కట్టి మీరు తేనె రేపుకుంటున్నారు. రేపిన తర్వాత ఆ సుడాన్ని అక్కడ ఆపండి. ఆపేసి దాన్ని మట్టిలో మొత్తం ఆపేసిన తర్వాత దాని మీద ఒకవేళ మీకు ఇంకా పొగొస్తా ఏదన్నా డౌట్గా ఉంటే మట్టి పోయండి. మట్టి పోస్తే అక్కడ ఆ మంట పక్కకి వ్యాపించకుండా ఉంటుంది. లేదు మీరు అలాగనే వదిలొచ్చారనుకోండి, ఈ గాలి తోలినప్పుడు ఆ రువ్వలు రేగి మళ్ళీ మంట స్టార్ట్ అవుద్ది. అప్పుడు కూడా మళ్ళీ అడవంతా తగలబడిపోతుంది. మీరు ఈ అడవిని తగలబెట్టడం వల్ల మన జీవనం చాలా దెబ్బతినద్దు. ఎందుకంటే అడవిలో ఉండే జంతు జాతులన్నీ కూడా చాలా వరకు చిన్నవన్నీ చనిపోతాయి. అవి చనిపోవడం వల్ల పునరుత్పత్తి చాలా తగ్గిపోతుంది. అందుకని దయచేసి ఎవరు కూడా అడవికి వచ్చిన వాళ్ళు మీరు చేసిన పనిని సక్రమంగా చేసి రండి. లేదనుకోండి మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ. అట్లాగనే వేటాడడం, మనకి ఇక్కడ వేట ఎక్కువగా ఉందని ఎన్నికలు కూడా వస్తున్నాయి. కావున అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా దాన్ని మానుకోండి. ఎందుకంటే అడవిలో వేట ఆడితే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం జైలు శిక్ష పడద్ది. కావున అందువల్ల అది నాన్ బెయిలబుల్స్ అంటే మీకు బెయిల్ కూడా ఇవ్వరు. అందువల్ల మీరు దాన్ని మానుకోండి. ఎవరన్నా అలవాటు ఉన్నోళ్ళు అడవికి పోయి వేటాడడం అనేది కొంచెం మానుకోండి. ఎందుకంటే పాత రోజులు జరిగాయి, కానీ ఇప్పుడు వద్దు. ఆ పద్ధతి మార్చేసుకోండి. ఇప్పుడు చట్టాలు కఠినతరం చేశారు. చట్టాలు రోజు రోజుకి మారిపోతున్నాయి, చాలా కఠినతరం అవుతున్నాయి. అందువల్ల ఎవరు దయచేసి అడవిలోకి వెళ్ళినా మీరు జీవాలు మేపుకొని మీ పశువులను మీరు తోలుకొచ్చుకోండి. అంతేగాని అడవిలో ఏరే జీవాలను కూడా తోలుకొచ్చుకోవడం, ఎవరు ఏమన్నా ఉంటే కలుపుకోవడం, మళ్ళీ గొడవలు చేసుకోవడం ఏదైతే వద్దు. అందువల్ల అందరికీ మేము మా అటవీ శాఖ తరఫున మా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఆదేశానుసారం, మా రేంజ్ ఆఫీసర్ రాపూర్ రేంజ్ ఆఫీసర్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అందువల్ల మీకు తెలియకపోయినవి మేము తెలియపరచడం కోసం మన నాట్య మండలి వారి ద్వారా ప్రతి ఊరిలో ప్రోగ్రాం పెట్టి వాళ్ళ ద్వారా మీకు అవి వినేదానికి వినసొంపుగా ఉండే విధంగా చేస్తూ వాళ్ళు పాటలు పాడుతూ మీకు దాని గురించి చెప్తూ ఉన్నారు. అందువల్ల అందరూ కూడా శ్రద్ధగా విని వాటిని ఎట్లా అడవిలోకి పోయినప్పుడు మనం ఎలా ఉండాలనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండవలసి. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.